కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విజయదశమి ముందే ఈ స్థాయిలో ధరలు పెరిగిపోతే రోజువారీ వేతనాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా కేజీ 60 రూపాయలు. ఉల్లిపాయలు, టమాటాలు సెంచరీ కొట్టేశాయి. రైతు బజార్లో సబ్సిడీ మీద కుటుంబానికి కేజీ టొమాటో 50 రూపాయలకు అందజేస్తున్నారు. ఈ ధరలు చూసి కొనేది ఎలా, తినేది ఎలా అని సామాన్య ప్రజలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నరసింహనగర్ రైతు బజార్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. కూడా కూరగాయలు నిత్యావసర ధరలు పెరిగిపోయిన ప్రజలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో విశాఖలో కూడా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నరసింహనగర్ రైతు బజార్లో ఉన్నాం. అసలు ఏమీ కొనేట్లేదు, ఏమీ తినేట్లేదు కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సార్ ఎలా ఉన్నాయి, అసలు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? అసలు సమానంగా చూస్తే బాగానే ఉన్నది నా అంచనా ప్రకారం. ఎందుకు అంటే ఈ కూలీ 800 తీసుకుంటున్నారు, రైతుకి ఏం కిట్టదు కానీ అలాగా రోజు రోజుగా పెరిగిపోతుంది. దాని ప్రకారం చూస్తే జనాలు ఎక్కువ రేటు ఉన్నది అనుకుంటున్నారు అంతే. సార్ ఇక్కడ ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి అంటే ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి కదా? చాలా ఘోరంగా ఉన్నది సార్. మధ్యతరగతితో బతకడం చాలా కష్టంగా ఉన్నది. చాలా హెవీగా ఉన్నాయి రేట్లు, కొనలేకపోతున్నాం. మరి ఏంటి, ఏం బతుకుతాం సార్ ఇంత రేట్లు అయితే? మనం ఎప్పుడూ లేదు సార్. ఈ మధ్యనే చాలా ఘోరంగా పెరిగిపోయాయి రేట్లు అన్నీ కూడా. ప్రతి దినుసులు కూడా పెరిగిపోయాయి. అది నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అవి అలాగే ఉన్నాయి సార్, ప్రతిది కూడా అలాగే ఉన్నాయి. ఇది పరిస్థితి చూడవచ్చు మనం. ఇవాళ టమాటాలు బయట 70 నుంచి 80 రూపాయలు, 90 రూపాయలు కూడా అమ్మడంతో రైతు బజార్లో రేషన్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ చూపించిన వాళ్ళకి 50 రూపాయలకి టమాటాలు ఇస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు. దీనికోసం కూడా భారీ క్యూ. మొత్తం కూడా మహిళలు అయితే అందరూ కూడా క్యూలో నిలబడి తీసుకునే పరిస్థితి చేస్తారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంత దారుణంగా రేట్లు పెరిగిపోయినా కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా లైన్లో నుంచి వీళ్ళందరూ కూడా కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ టమాటాలు ఇవాళ నుంచి మొత్తం కూడా ఒక సబ్సిడీ ఇచ్చి, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఏర్పాటు చేయడంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. భారీగా క్యూ లైన్లో నిలబడి మొత్తం అందరూ కూడా నిలబడి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం ఒకసారి మనం ఈ లైన్ చూడవచ్చు ఎంత ఉందో. ఇక్కడ 2 కౌంటర్లు పెట్టారు. 2 కౌంటర్లు కూడా మొత్తం కూడా ఎక్కువగా నిలబడి కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం వీళ్ళని కూడా అడిగే పరిస్థితి. సార్ ఇప్పుడు టమాటాల లైన్లో నుంచి కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏం చేస్తారు సార్, అర్థం కావట్లేదు. మాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ధరలు పెంచేస్తుంటే ఏం బతుకుతాం సార్? నేనేదో అనుకోవడం లిక్కర్ తగ్గించేసి దీన్ని పెంచారేమో మేము అనుకుంటున్నాం. మరి జనాల అపోహ అలాగే ఉంది. అదెందుకు తగ్గించడం, ఇదెందుకు పెంచడం? ఇది నిత్యావసర సరుకులు కదా, మాకు శుభ్రంగా నిత్యావసర సరుకులు మంచిది ఇవ్వాలి. కానీ మాకు అనవసరంగా లిక్కర్ ఎందుకు రోజు తాగుతామేంటి? ఇక తాగుబోతులు అయిపోతాం. రోజు ఇదే తగ్గించేస్తే మంచి ప్రీమియం పెట్టాలా, కొంచెం ₹2 తగ్గించి ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ నిత్యావసర ధరలు పెంచేస్తే సామాన్యుడు ఎలా బతుకుతాడండి? కష్టం కదా. ఇప్పుడు చూడండి ఎంత బాధ పరిస్థితి వచ్చింది మాకు. చాలా కష్టమండి ఎలాగైతేనే. మరి ఈ ప్రభుత్వం బాగా ఆదుకుంటుందో, బాగా చేస్తా అనుకుంటా కానీ మాకైతే నమ్మకం కుదరట్లా ఈ విధంగా చూస్తుంటానే. రోజు ఇదేం పరిస్థితి అండి? నిత్యం దారుణంగా అయిపోయింది పరిస్థితులు. కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, కాయగూరలు కానీ ఇంత దారుణంగా పెరిగిపోతే సామాన్యుడు వచ్చే ఆదాయం అంతే అండి, సరిపోవట్లా. అప్పుల పాలు అయిపోతున్నాం. మరి గవర్నమెంట్ బాగా వదిలేస్తుంది మేము అనుకుంటాం తప్ప ఇది నాకేమైనా ఆశాజనకంగా అయితే మాకేం లేదు. ఆ లిక్కర్ అనేది అంత తగ్గించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ అండి, తాగుబోతులు ఎక్కువైపోతారు. అదేంటి మా అభిప్రాయం. వినియోగదారులు ఇది ఆవేదన. చాలామంది కూడా లైన్లో నుంచి కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఈ టమాటాలు లైన్లో నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? డిమాండ్ ఉంటుంది సార్, పంట బట్టి ఇంకా ఆప్షన్ లేక. మరి బయటనైతే ఇంకా హెవీ రేట్స్ ఉన్నాయి బాగా. బయట 80 రూపాయలు చెప్తున్నారు, ఇక్కడ 50 రూపాయలకి వస్తుంది. ఆధార్ నెంబర్ ఇస్తే కిలో ఇస్తారు మనిషికి. ఒక ఆధార్ నెంబర్కి ఒక మనిషికి 1 కిలో అంతే. టమాటాలు అయితే కూరగాయలు అయితే ధరలు పెరిగిపోతాయి రోజు రోజు కూడా. మీరేమంటారు? వర్షాలు ఎక్కువైపు పంటలు పోయి న్యాచురల్గా పెరుగుతాయి. దానికి ఏంటంటే కామన్గా దాన్ని గవర్నమెంట్ మరి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి వాటికి సబ్స్టిట్యూట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అది ఇప్పుడు ఏంటంటే న్యాచురల్గా దెబ్బతిన్నారు, వరదలు వచ్చాయి, పంటలు పోయాయి. మరి దానికి సబ్స్టిట్యూట్గా ఎక్కడి నుంచి అక్కడి నుంచి తెప్పించి పెడితే కొంచెం రేట్లు తగ్గుతాయి.
మాటి మాటికి ఇలాగా గంటల తరబడి ఒక్క లైన్లో నిల్చోవడం అంటే జరిగే పనులు కావు కదా. చాలా మంది కూడా చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా భారీ ఎత్తున అందరూ కూడా వచ్చి కూరగాయలు కొనుక్కుంటున్నారు, లేదా టమాటాలు కానీ ఇతర వంకాయలు కానీ. మనొక్కసారి పరిశీలిస్తే ప్రతి కూరగాయ కూడా 50 రూపాయలు తక్కువ లేదు ఎక్కడ కూడా. ఇక్కడ రైతు బజార్లో కాస్త తక్కువ ఉన్నప్పుడు కూడా బయట మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ పరిస్థితిలో ఇక్కడ రైతు బజార్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. సార్, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? ఈ టమాటాలు సబ్సిడీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎంత ఇస్తున్నారు? సార్, టమాటా అయితే యాక్చువల్గా మొన్నటి నుండి స్టార్ట్ చేసాం. ఈరోజు అయితే టమాటా కిలో 50 రూపాయలు. ప్రతి కస్టమర్ కూడా రేషన్ కార్డు నెంబర్ కానీ ఆధార్ కార్డు నెంబర్ కానీ తీసుకొని మనిషికి ఒక్కొక్క కస్టమర్కి 1 కిలో చొప్పుని ఇవ్వడం జరుగుతుంది. మనకైతే 80 క్రేట్లు వచ్చాయి. అది మదనపల్లి నుండి గుర్రపకొండ నుండి మన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నుండి గవర్నమెంట్ టమాటో సప్లై చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఒకవైపు వినియోగదారులు అయితే ఆ రేట్లు పెరిగిపోయి మొత్తం కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా సమీక్షించి ఈ రేటు తగ్గించేందుకు సమీక్షించి అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుబడి చేసుకుని వీళ్ళందరూ కూడా అందించాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే టమాటా బయట 80 నుంచి 90 రూపాయలు బయట ఉన్నప్పుడు కూడా ఇక్కడ సబ్సిడీ ఇచ్చి మనిషికి 1 కిలో 50 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. బయట కొనే పరిస్థితి లేదు. అలా విధంగా వంకాయలు అయితేనే, బీరకాయలు అయితేనే అన్నీ కూడా మొత్తం కూడా అన్నీ కూడా ఇదే విధంగా భారీగా పెరిగిపోయి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కూడా అందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. అసలు మార్కెట్లో ఏమి కొనుక్కుని తినే పరిస్థితి లేదని కూడా నిత్యావసర సరుకులు అయితే, కూరగాయలు అయితే పెరిగిపోయి మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.